చాలా విషయాల్లో బ్యాక్ అయిపోయాం. ఆత్మీయంగా అంత బలంగా లేం, విశ్వాసంలో అంత బలంగా లేం. దైవిక జ్ఞానములో వాక్యపరంగా లేఖనాల పరంగా జ్ఞానం ఉండవచ్చు. ఆ జ్ఞానానికి విశ్వాసం తోడైతేనే కదా పవర్ వచ్చేది. ఆ పవర్ లేదయ్యా. చప్పిడి బ్రతికైపోయిందయ్యా, చతికిలబడ్డదయ్యా. పరిస్థితులు మా మనసును, మా ఆలోచనలు మూర్ఖంగా మార్చేశాయ్యా. వద్దయ్యా, నీ సన్నిధే కావాలి, నీ అభిషేకమే కావాలి, నీ మాదిరే కావాలి, నీ అడుగుజాడలలోనే నడవాలనుకుంటున్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా, నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు, నేను అప్పగించుకుంటున్నాను. ఆరంభ శూరత్వమని ఈ వాక్యం విన్నప్పుడే కాదయ్యా, ప్రతిరోజు 2 గంటల 15 నిమిషాలు నా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా ఖర్చు పెడతాను. ప్రార్థన, వాక్యం, లేఖనాలు చదవడం, దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకోవడం, దేవుని ఆలోచన ప్రకారం నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం, ఆ తర్వాత నా కుటుంబం, ఆ తర్వాత నా ఫ్యామిలీ, వారిని కట్టడం, వారికి సరిచేయడం, ఆ తర్వాత సంఘంలో కొద్దిగా గొప్పగా అవకాశం ఉంటే, నీ అవకాశం ఇస్తే ప్రభువా, నేను నీ చేతిలో వాడబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను